అందరికీ నమస్కారం. ఐ యామ్ డాక్టర్ సామ సువర్ణాదేవి, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, వర్కింగ్ ఎట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, సిద్దిపేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. బిఏ విద్యార్థుల కోసం ఈరోజు మాకియవెల్లి, నికోలో మాకియవెల్లి అనే అంశాన్ని మనం చెప్పుకుందాం. అయితే ఆధునిక తత్వవేత్తలలో పేరెన్నికగన్న గొప్ప తత్వవేత్త నికోలో మాకియవెల్లి. ఇతని జీవితకాలాన్ని కనుక మనం చూసినట్లయితే 1469వ సంవత్సరంలో ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్ నగరంలో మే 3వ తారీఖున జన్మించడం జరిగింది. మళ్ళీ ఒకసారి వినండి. ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్ నగరం 1469 మే 3న జన్మించాడు. ఒక సంపన్న కుటుంబం, శ్రేష్ఠ వర్గం, వాళ్ళ కుటుంబం గొప్పది. అలాంటి కుటుంబంలో జన్మించాడన్నమాట. మాకియవెల్లి తండ్రి పేరుగాంచిన సివిల్ న్యాయవాది. అతని పేరు బెర్నాడో. ఇతడు తన పిల్లల్ని చాలా చక్కగా పెంచాలి, మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి అని అందరి తండ్రులాగానే కోరుకున్నాడు. అలాగే పెంచాడు కూడా. ఆర్థికంగా స్థితిమంతులు. అతడు ఉద్యోగము, వ్యవసాయ క్షేత్రాల నుండి ఆదాయం ఎక్కువగా వస్తుండేది. కాబట్టి కుటుంబ ఆర్థిక స్థితి బాగుంది. కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా చాలా చక్కగా పెంచాడు. ఇతడు మన మాకియవెల్లి 1469లో జన్మించి జూన్ 22, 1527లో మరణించాడు. మళ్ళొకసారి వినండి. జననం 1469వ సంవత్సరం మే 3, మరణం జూన్ 22, 1527లో మరణించాడు. ఇతని ప్రధాన రచనలను కనుక చూసినట్లయితే మాకియవెల్లి రచనలలో పరిపూర్ణత కలిగిన ఒక రాజనీతిజ్ఞునిగా, అసాధారణ విజ్ఞానవంతుడైన మాకియవెల్లి అపారమైన పాలనా అనుభవ ఆధారంగా అతడు ముఖ్యమైన రచనలు రచించాడు. అందులో ద ప్రిన్స్, ఇది 1513లో 1513 సంవత్సరంలో ద ప్రిన్స్ అనే గ్రంథం. డిస్కోర్సెస్ ఆఫ్ ద ఫస్ట్ డికేడ్ ఆఫ్ టైటస్ లివియాస్, ఇది 1520లో మనకు రచనలు చేశాడు. ఆర్ట్ ఆఫ్ ద వార్, యుద్ధ కళ అంటాం దాన్ని, ఇది 1521లో రచించడం జరిగింది. అలాగే 1522లో హిస్టరీ ఆఫ్ ఫ్లోరెన్స్, అంటే చరిత్ర, ఫ్లోరెన్స్ యొక్క చరిత్ర రచించాడు. ఇవి చాలా పేరు పొందినవి. అంటే ఈ ప్రిన్స్ మాత్రం రాజ్యము, రాజ్య నిర్వహణ, రాజు కర్తవ్యాల గురించి అధ్యాయాలలో విడివిడిగా మనకు అందజేశాడు. కాబట్టి అది బాగా పేరెన్నికగన్నది. మనకు మాకియవెల్లి గొప్ప పేరు పొందడానికి, మరి అతనిని కుటిల స్వభావి అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. అలా పొందడానికి కారణాలు ఏంటివి? సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రభావం ఇతని జీవితంపై ఎలా పనిచేసింది? ఆనాటి సమకాలీన పరిస్థితులు ఏంటివి? అలా ఇతని జీవిత విశేషాలతో పాటు ఇతని సిద్ధాంతాలైనటువంటి మతము, నైతికతను ఏ రకంగా వేరు చేశాడు? ద ప్రిన్స్ అనే గ్రంథంలో పాలకునికి ఇతడు సూచించినటువంటి సూచనలు ఏంటివి? ఇలా ప్రతి ఒక్క అంశాన్ని మనం ఇందులో చర్చించుకోవచ్చు. మాకియవెల్లి చాలా గొప్ప రచనలు చేసిన పేరు మాత్రమే కాదు, రాజుకు చక్కటి సూచనలు చేసినటువంటి వ్యక్తిగా కూడా ఇతడు పేరు తెచ్చుకున్నాడు. మానవ స్వభావం గురించి చెప్పినటువంటి వ్యక్తులలో మనకి 2 రకాలు ఉన్నారు తత్వవేత్తలలో, రాజనీతిలో. ఒకరేమో మానవుడు మంచివాడు అన్న వాళ్ళు ఉన్నారు. అందులో ప్లాటో, అరిస్టాటిల్ వంటి వాళ్ళు వస్తారు, రూసో. మరి మానవుడు చెడ్డవాళ్ళు అన్న దాంట్లో మన మాకియవెల్లి, హాబ్స్ ఇలాంటి వాళ్ళు వస్తారన్నమాట. ఓకే. రాజనీతి సిద్ధాంత చరిత్రలో మాకియవెల్లికి మంచి పేరు వచ్చింది, చెడ్డ పేరు కూడా వచ్చింది. అంటే ఏ ఇతర తాత్వికులకు లేని విధంగా కుటిల రాజనీతి తత్వవేత్త అనే అపఖ్యాతి మన నికోలో మాకియవెల్లి మూట కట్టుకున్నాడని చెప్పేసి విలియం షేక్స్పియర్ ఇతన్ని అభివర్ణించడం జరిగింది. ఎలా అంటే ఇతడు ఒక హంతక స్వభావి అని. మాకియవెల్లి హంతక స్వభావిగా చిత్రీకరించబడ్డాడు షేక్స్పియర్ ద్వారా. ఎందుకు అలా అన్నాడు మరి అంటే దానికి కారణం ఉంది. కుటిలత్వానికి, క్రూరత్వానికి, దుర్మార్గపు అపహార్తానికి మాకియవెల్లియిజమే మారుపేరు అని అభివర్ణించాడు షేక్స్పియర్. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే
రాజకీయ లక్ష్యాన్ని ఛేదించడానికి క్రూరత్వం, కపటం, మోసం, దగ, బలప్రయోగం, హింస. మళ్ళొకసారి వినండి, ఇందులో ఒక్క మాట అయినా మంచి మాట ఉందా? అన్నీ మనకి మనసుకు ఎక్కడో అబ్బా ఒక్కటైనా మంచిది లేదు అని అనిపించే విధంగా ఉన్నాయి. రాజకీయ లక్ష్యాన్ని ఛేదించడానికి క్రూరత్వం, కపటం, మోసం, దగ, బలప్రయోగం, హింస లాంటి వేటి వాటినైనా పాటించి దాన్ని సాకారం చేసుకోవాలని మాకియవెల్లి సూచించడమే షేక్స్పియర్ ఇతన్ని హంతక స్వభావిగా చెప్పడానికి ప్రధాన కారణం. ఓకే, మరి మన మాకియవెల్లిని మానవత్వానికి దార్శనికత్వానికి నిలువుటద్దంలాగా వర్ణించిన తాత్వికులు కూడా ఉన్నారు. ఇతడు మాకియవెల్లి దార్శనికత్వానికి మారుపేరు అని వర్ణించినటువంటి స్పినోజా అతని ప్రజాబాంధవునిగా వర్ణించాడు. ప్రిన్స్ అనే గ్రంథాన్ని అధ్యయనం చేసినటువంటి ఆనాటి రచయిత స్పినోజా మన మాకియవెల్లిని ఫ్రెండ్ ఆఫ్ ద పీపుల్ అంటే ప్రజాబాంధవునిగా వర్ణించాడు. అలాగే ఇతని రచనలలో ప్రిన్స్ లాగే డిస్కోర్సెస్ అనే గ్రంథం ఆధారంగా మాంటెస్క్యూను స్వేచ్ఛాభిమానిగా కీర్తించాడు, లవర్ ఆఫ్ లిబర్టీ అని. ఓకే, మాంటెస్క్యూ మాకియవెలిజం నుండి మాకియవెల్లిని విడదీసి చూచినట్లయితే అతను ఒక రాజకీయ సమాజ శాస్త్ర ఆవిష్కర్తగా మనకు కనబడతాడు అని చెప్పాడు. ఓకే, అలాగే మన రాజనీతి తత్వవేత్త రూసో మాకియవెల్లిని గణతంత్రవాదిగా మెచ్చుకున్నాడు. ఇలా ఎంతోమంది ప్రేమించినటువంటి వ్యక్తిగా, కీర్తి గడించినటువంటి వాడిగా మాకియవెల్లిని మన రాజనీతి తాత్వికులు అభినందించిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే ఎప్పుడైనా 100% మంచి ఉండకపోవచ్చు, 100% చెడు ఉండకపోవచ్చు. ఇతన్ని కీర్తించిన వాళ్ళు ఉన్నారు, ఇతన్ని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఒక ఆధునిక యుగంలో కొత్త తత్వంలో మనకి రాజనీతి తత్వవేత్తలలో మాకియవెల్లి ఎన్నో నూతన ఆవిష్కరణలకు, ఎన్నో నూతన విధానాలకు శ్రీకారం చుట్టాడనే చెప్పవచ్చు. అయితే ఫ్లోరెన్స్ నగరంలో ఆ రోజులలో ఎవరు కష్టపడుతున్నారు, ఎలాంటి ఇన్వెన్షన్స్ అప్పుడు ఉన్నాయి మనకి ఫ్లోరెన్స్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల అంశాలను కూడా మాకియవెల్లి మనకు తెలియజేయడం జరిగింది. డిస్కోర్సెస్లో ఇతడు ప్రతి రాజనీతి మనకి ఏ రాజనీతి మన శాస్త్రవేత్తకు కూడా ఇలాంటి పేరు రాలేదు. ప్రిన్స్ అనే గ్రంథంలో అతడు సూచించినటువంటి అంశాలు 25 సార్లు ఆ పుస్తకం ప్రింట్ అయ్యేటట్టు పునర్ముద్రణలు చేసేటట్టుగా అందులో అంశాలు ఉన్నాయి. అంటే అతని రచనలు కూడా అంత గొప్ప పేరును పొందినాయి. ఓకేనా, రాజనీతి శాస్త్ర వృద్ధికి తోడ్పడినవి డిస్కోర్సెస్, రోమన్ ప్రభుత్వ పుట్టుకకు ప్రిన్స్ పాలకొని సూచి పుస్తకంగా ఇవ్వాలటి కూడా మన వాళ్ళు వాటిని మాకియవెల్లి పుస్తకాలు ఇలా ఉన్నాయని చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. మరి మన సాంస్కృతిక పునరుజ్జీవన ప్రభావం, మాకియవెల్లి రచనలలోని సారం, 14వ శతాబ్దంలో సంభవించినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే మాకియవెల్లి రచనల్లోని సారం, దాని ప్రాముఖ్యత, ఆ సందర్భాలు గుర్తించాలంటే ఆనాటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ మార్పులను గూర్చి మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక తత్వవేత్త గురించి, వారి రచన గురించి అధ్యయనం చేయాలంటే ముందుగా అక్కడున్న సమకాలీన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పుకున్నాం కదా. చారిత్రక నేపథ్యం ఎలా ఉందో చూసి మనం ఆ తత్వవేత్తను అధ్యయనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నిజ జీవితంలో వారు చేసిన మంచి పనులు మన జీవితాలలో ఆదర్శంగా ఉండడం కోసం మనం వాటిని మన జీవితంలో ఉపయోగించుకోవాలి. ఓకే, మాకియవెల్లి సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆనాడు ముద్రణా యంత్రం, దిక్సూచి, తుపాకీ మందు తయారీ,
వీటిని తెలుసుకోవడంలో మధ్యయుగాల నాటి అశాస్త్రీయ భావ శృంఖలాల నుండి యూరప్ ప్రజలు విముక్తి చెంది దిక్సూచి సహాయంతో నౌకాయానం ద్వారా ఇతర ఖండాలను సందర్శించారని చెప్పాడు. అంటే అంతకుముందు మన దగ్గర ఏవి లేవు అని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కనిపెట్టబడిన తర్వాత 15వ శతాబ్దపు ముఖ్య పరిణామంగా భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించడం, వ్యాపార వాణిజ్యం, పట్టణాల పెరుగుదలకు ఇది మూలమైందని మనం తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే మాఖ్యవెల్లి మంచి విద్యాభ్యాసం చేసి తన తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు దౌత్య శాఖలో ఉద్యోగంలో చేరాడు. ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయంలో విద్యను ముగించుకొని మరి 29వ ఏటనే ఛాన్సలర్ కార్యదర్శిగా ఉన్నత పదవిలో అలంకరింపబడ్డాడు. అంటే గొప్ప పదవిని అలంకరించాడు. ఆ పదవి ద్వారా ప్రభుత్వ పాలన, నిర్వహణ, విదేశీ వ్యవహారాలు, మిలిటరీ దౌత్య కార్యకలాపాలు ఇవన్నీ పర్యవేక్షించండి. మరి ఈ ప్రభుత్వ పదవి వల్ల అతడు వాస్తవ రాజకీయాలను, ప్రభుత్వ పని విధానాన్ని ఎలా చక్కబెట్టవచ్చో అన్నీ నేర్చుకున్నాడు. దేశ సమగ్రత ఎలా పటిష్టం చేయవచ్చో నేర్చుకున్నాడు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సుమారు 23 పర్యాయాలు, అంటే 23 టైమ్స్, మాటలు కాదు 23 టైమ్స్ వివిధ దేశాలకు దౌత్యవేత్తగా నియమించబడ్డాడు. ఫ్రాన్స్, రోమ్, బెర్లిన్లే ఇవే కాకుండా మరికొన్ని దేశాల ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి ప్రభుత్వ పాలనా విధానాలు తెలుసుకొని అక్కడ చక్రవర్తులను, పాలకులను ప్రత్యక్షంగా కలుసుకొని ఇప్పుడున్నటువంటి పాలనలో పనికొచ్చే విధంగా రచనలు చేశాడంటే అతని కృషి మామూలు కృషి కాదు. అతని పాలనా పద్ధతులు తన ప్రిన్స్ గ్రంథంలో కొట్టొచ్చినట్టు మనకు కనబడతాయి. ఆ రోజు మనకి సాంస్కృతిక పునరుజ్జీవన ప్రభావ అంశాలు ఇంత క్లియర్గా చెప్తున్నారు అంటే దానికి ముందు అతడు గొప్ప గొప్ప పదవులు అలంకరించి గొప్ప గొప్ప స్థానాలని పొంది అనేక దేశాలు తిరిగి పాలకులను సందర్శించాడు. వాటి ప్రభావమే ఇక్కడ అతని రచనలలో మనకు కనబడ్డది అని చెప్పుకోవడానికి మనం ఇవి చెప్పుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు మూల పదార్థాలు కానీ ఒక వ్యక్తి తనకున్న సంపదతో మూల పదార్థాలు కానీ పరికరాలు, యంత్రాంగం సమకూర్చుకొని తాను నియమించిన వ్యక్తుల ద్వారా, అంటే ఉద్యోగులు అన్నమాట, వాళ్ళు నియమించిన ఉద్యోగులు ఉత్పత్తి చేసిన వస్తువుల అమ్మకం ద్వారా లాభాన్ని సంపాదించడం పెట్టుబడిదారీ వ్యవస్థగా గుర్తించబడ్డది. అయితే ఆ రోజులలో విపణికి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయడంలో ఖండాంతర వ్యాపార వాణిజ్యాలు విస్తరించినాయి. ఎందుకు చెప్తున్నానంటే మందుగుండు సామాగ్రి కనిపెట్టబడ్డది, ముద్రణ యంత్రం కనిపెట్టబడ్డది. ప్రఖ్యాతి పొందినటువంటి ముఖ్యంగా లబ్ధిని లాభాన్ని చేకూర్చేటువంటి దిక్సూచి, అంటే నౌకాయానానికి సులభమయ్యేటువంటి మార్గాలు కూడా కనిపెట్టబడ్డాయి. కాబట్టి ఈ వర్తక వాణిజ్యాలకు దారి సుగమమైంది. అలా అక్కడున్నటువంటి పాలకులు సహజంగానే ఈ పరిణామాలను ప్రోత్సహించడం జరిగింది తద్వారా. ఓకేనా. మరి సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం మత ప్రాబల్య వ్యవస్థ స్థానంలో రాజ్య ప్రాబల్య వ్యవస్థను నిర్మించడానికి ఆ రోజు దోహదపడ్డాయి. మరో మాటలో చెప్పాలంటే మధ్యయుగాలలో బాగా మతం పిచ్చి ఉండే, మనం నేర్చుకున్నాం కదా అక్వినాస్ చెప్పుకునేటప్పుడు. అలా ప్రభావితమైనటువంటి ప్రాంతాలు ఎన్నో మాఖ్యవెల్లి రచనల ద్వారా, నైతిక విలువల ద్వారా ఎన్నో పరిణామాలకు నోచుకున్నాయి, ఫలితాలు పొందినాయి. ఓకే, ఇది సాంస్కృతిక పునరుజ్జీవన ప్రభావం. మరి ఇతని సిద్ధాంతాలలో మానవ స్వభావం కూడా చాలా ముఖ్యమైనది. మానవ స్వభావం గురించి తెలియజేస్తూ మాఖ్యవెల్లి మానవుడు దుర్మార్గుడు, కృతజ్ఞత లేనటువంటి వాడు, స్వార్థపరుడు అని చెప్తాడు మాఖ్యవెల్లి. ఒక మాటలో చెప్పాలంటే క్రూయల్ అనిమల్. మాఖ్యవెల్లి మానవుడు సహజంగా అవిశ్రాంతపరులు, ఆశావాదులైతే వారు తమ అవసరాల కోసం కోరికలను తీర్చుకోవడానికి వనరులు, సదుపాయాలు పరిమితంగా సరిపడనంతగా లేకపోవడం వల్ల ఈ కారణాల దృష్ట్యా వాళ్ళలో అభిప్రాయ భేదాలు వచ్చినాయని, పోటీ, వైరుధ్యాలు, వైషమ్యాలు ఏర్పడ్డాయని వివరిస్తాడు. తన ప్రిన్స్ అనే గ్రంథంలో మానవులు
స్వార్థంతో దుర్మార్గపు స్వభావాన్ని కలిగి ఉంటారు. మానవ స్వభావం బలహీనత, అవివేకం, మోసం అనే 3 రకాల దుర్గుణాల కలయికగా ఉంటుందని మాకియవెల్లి తెలుపుతాడు. ఆ 3 రకాలు ఏంటివి చూడండి ఒకసారి. బలహీనత, అవివేకం, మోసం. ఈ 3 దుర్గుణాలతో మాకియవెల్లి తన ఫ్రెండ్స్ అన్న గ్రంథంలో మానవుల స్వభావాన్ని తెలియజేశాడు. అలాగే మాకియవెల్లి మానవుని ఆలోచన పంథా గురించి వివరిస్తూ మానవుడు గతాన్ని కీర్తిస్తూ, అంటే మొన్న ఇలా జరిగింది, నిన్న అలా జరిగింది అని కీర్తించుకుంటూ వర్తమానంలోని లోపాలను ఎత్తి చూపుతూ, ఇది ఇట్లుండేది ఉండే, అది అట్లుండేది ఉండే అంటే ఎప్పుడు ఎత్తి చూపడం అన్నమాట వర్తమానాన్ని. భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటాడని వివరించాడు. మళ్ళొకసారి వినండి. మాకియవెల్లి మానవుని ఆలోచన పంథా గురించి చెప్తూ మానవుడు గతాన్ని కీర్తిస్తూ వర్తమానంలోని లోపాలను ఎత్తి చూపుతూ భవిష్యత్తుపై ఆశలను పెంచుకుంటాడు అని వివరించాడు. అరిస్టాటిల్ లాగే మాకియవెల్లి కూడా మానవుని రాజకీయ జీవిగా వర్ణించాడు. అయితే అరిస్టాటిల్ మానవుడు సామరస్యపు సంఘ జీవితాన్ని కోరుకుంటాడని పేర్కొంటే మాకియవెల్లి మాత్రం అలా చెప్పలేదు. ప్రతి వ్యక్తి ఇతరులు తన ఆధీనంలో ఉండాలని కోరుకుంటాడని వివరించాడు. ఇది వారిద్దరి మధ్యలో ఉన్న తేడా. ఆ డిఫరెన్స్ అంటే అరిస్టాటిల్ చెప్పినట్లే పొలిటికల్ అనిమల్ అని అన్నాడు, కానీ ఇద్దరి మధ్య తేడా అలా సూచించాడు మాకియవెల్లి. మానవులలోని ఈ స్వభావమే సమాజంలో శ్రేష్ఠ వర్గం ఏర్పడడానికి దారితీస్తుందని అభిప్రాయపడతాడు. ఓకే, అయితే పాలకుడు సర్వాధికారం కలిగి కఠిన శిక్షలు విధించి ప్రజలను భయభ్రాంతులను చేస్తే ప్రజలు అతనికి భయపడి అతి క్లిష్ట సమయంలో కూడా పాలకుని ఆజ్ఞలు శిరసావహిస్తారని మాకియవెల్లి అభిప్రాయపడ్డాడు. ఇతని అభిప్రాయం ఏంటి అంటే పాలకుడు ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేయడానికి వెనుకంజ వేస్తారట. అలా వెనుకంజ వేసి రాజ్య సుస్థిరత ఏర్పడడానికి స్వభావరీత్యా తోడ్పడతారు అంటాడు. అంటే మానవులు దుష్టులైనందువల్ల వారిని వంచనతో పాలించాలని మాకియవెల్లి అభిప్రాయపడ్డాడు. అదే పాలకునికి సూచించాడన్నమాట. ఓకే, ఇది ద ప్రిన్స్ అనే గ్రంథంలో మానవ స్వభావం గురించి మాకియవెల్లి తెలిపినటువంటి అంశాలు. నెక్స్ట్ మతం, నీతి. మాకియవెల్లి తెలిపిన అంశాలలో మతము, నీతి భావనలపై ఇతని అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఒక విశిష్టమైన రాజనీతి తాత్వికునిగా ఇతడు రాజనీతి పండితుల కంటే గొప్పవాడుగా ఇతని అభిప్రాయాలు పేరు తెచ్చిపెట్టినాయి. అంటే దానికి ప్రధాన కారణం మాకియవెల్లి మతము, నీతి రెండింటిని రాజకీయాల నుండి వేరు చేయడమే. ఒకసారి వినండి. రాజనీతి నుండి మతాన్ని, నీతిని రెండింటిని వేరు చేశాడు మన మాకియవెల్లి. అంటే మాకియవెల్లి భావాలు మతంపై దాని ఉపయోగిత అంటే యుటిలిటీకి సంబంధించినవి అంటాడు. పౌరజీవనంలో మతం ఒక సాంఘిక శక్తి, అంటే సోషల్ ఫోర్స్గా ఇది సముచితమైన పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే మతం ఒక సాంఘిక శక్తిగా మానవుల్లో నిస్వార్థాన్ని, నిరాడంబరాన్ని పాటించేటట్లు చేసి శిక్షను, గౌరవాన్ని సమానంగా ఆహ్వానించేటట్లు తర్ఫీదిస్తుంది. కాబట్టి సచ్చీలత, సక్రమ ప్రవర్తన, సద్గుణం, శ్రేయస్సు సంఘజీవనంలో మనిషికి ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు నీతి వేరు, మతం వేరు. నీతి అనేది అంతరాత్మకు సంబంధించినటువంటి అంశం, మతం సంఘానికి, మనుషులకు సంబంధించినటువంటి అంశం. అందుకే ఇతను ఏమంటాడంటే, ఇప్పుడు థామస్ అక్వినాస్ మతానికి, రాజనీతికి పరస్పర సంబంధం కలదని వాదించాడు. కానీ మాకియవెల్లి ఏమంటున్నాడంటే రాజనీతి నుండి మతాన్ని, నీతిని వేరుపరిచాడు. రాజనీతికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని వాదించాడనమాట. స్వతంత్ర ప్రతిపత్తి కనుక రాజనీతికి ఉన్నట్లయితే లౌకిక వాస్తవిక రాజకీయాల నుండి అలౌకిక ఆధ్యాత్మిక మతాన్ని ఆయన వేరుపరిచాడు. దీనిలోనే ప్రజలు మంచి పేరుతో పాలకునికి విధేయత చూపుతారని ఇతని అభిప్రాయం. నిజ జీవితంలో మతాన్ని కానీ, నీతిని కానీ ద్వేషించలేదు, కానీ రాజకీయాలలో మాత్రం
వాటికి తావు లేదన్నాడు. ఒకవేళ మత ప్రవక్త రాజకీయాలపై మతానికి ఆధిక్యత ఉన్నదని భావిస్తే నీతి కోవిదుడు అదేవిధంగా రాజకీయాలపై నీతి నియమాలకు పై చేయగలదని వాదిస్తే, మళ్ళొకసారి నీతి నియమాలకు పై చేయగలదని వాదిస్తే వాస్తవిక రాజకీయాలలో చొరవగల రాజనీతిజ్ఞుడు మతము నీతిపై రాజకీయాలకు ఆధిక్యత ఉన్నదనే వాదన సమంజసమైందే అంటాడు మాకియవెల్లి. అంటే ఇలా చెప్పడం వల్ల రాజకీయాలను మతం నుండి వేరుపరిచి లౌకిక రాజ్యస్థాపనకు పునాదులు వేసి పాలకుడు తన లక్ష్యాలను సాధించేందుకు ఏ మార్గాలైనా అనుసరించవచ్చు అని సూచించాడు. అర్థమైందా? అంటే మీరు మళ్ళొకసారి వినండి. మాకియవెల్లి భావంపై ప్రొఫెసర్ ఆలెన్ ఏమని వ్యాఖ్యానించాడో చూద్దాం. తన అధికారం, రాజ్య భద్రత ప్రమాద స్థితిలో పడినప్పుడు ప్రభువు ఏమని ఆలోచించాలి అంటే ఏది నీతి ఏది అవినీతి అని కాదు, ఏది న్యాయం ఏది అన్యాయం అని కాదు, ఏది చట్టబద్ధమైంది ఏది చట్టబద్ధం కానిది అని కాదు. మరి ఏమని ఆలోచించాలి అంటే ఏ మార్గం అనుసరించడం ద్వారా తన ఉనికిని రాజ్య భద్రతను కాపాడుకోవడం సాధ్యమవుతుందో ఆలోచించి దానిని అనుసరించాలని, తన ప్రజలకు భద్రత కల్పించాలని మాకియవెల్లి ప్రబోధించినట్లుగా మనం అర్థం చేసుకోవాలని చెప్తాడు ప్రొఫెసర్ ఆలెన్. మాకియవెల్లి భావాలను అంత చక్కగా తెలియజేశాడు మనకు. మనం ఈ వాక్యాన్ని, ఈ వ్యాఖ్యానాన్ని కనుక పరిశీలిస్తే రాజ్యరక్షణకు సుస్థిరతకు పాలకుడు సింహంలాగా గాంభీర్యతను, నక్కలాగా జిత్తులమారి వేషాన్ని ప్రదర్శించైనా సరే ప్రజలకు సత్పరిపాలన అందివ్వాలి అనే దాంట్లో ఎంత చక్కటి ఆలోచనను సూచించాడో మనం అర్థం చేసుకోవచ్చు. మాకియవెల్లి నీతిని గూర్చి చర్చిస్తూ పౌరనీతి రాజ్యనీతి వేరువేరు అని ఉద్ఘాటించాడు. ఓకే, మనం ప్రాచీన కాలం నుండి మధ్యయుగం వరకు పరిశీలిస్తే మతము నీతి వేరు. మాకియవెల్లి పీరియడ్ తర్వాత చూస్తే రాజనీతి పౌరనీతి వేరు, మతం వేరు. ఇలా రాజకీయ వ్యవహారాలకు చర్యలకు నీతికి విలువ కట్టరాదు అంటాడు మాకియవెల్లి. పాలకుడు రాజకీయ ప్రయోజనాల రీత్యా అవసరమైతే అనైతికమైన చర్యలు కూడా చేపట్టవచ్చట. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే అది నేరం. ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే అది నేరం. కానీ ప్రజారక్షణ రీత్యా, ప్రజారక్షణ దృష్ట్యా రాజ్యము నేరస్తులకు మరణశిక్ష విధించవచ్చు. ఆ సందర్భంగా అది నైతిక చర్య అవుతుందని తెలిపాడు మాకియవెల్లి. దీంట్లో చాలా అర్థం ఉంది నాన్న. ఒక వ్యక్తిని చంపితే అది చట్టరీత్యా నేరం, కానీ రాజ్యమే మరణశిక్ష విధిస్తే అది రాజనీతి. రాజ్యానికి నీతి నియమాలు ఆంక్షలు ఉండకూడదు. పాలకుడు రాజకీయ ప్రయోజనాల రీత్యా సందర్భానుసారంగా అవసరమైతే అబద్ధాలాడవచ్చు. వ్యక్తి స్వప్రయోజనాల కోసం తాను ప్రజా సంక్షేమ రీత్యా ఒక రాజనీతిజ్ఞుడు అలా పరిపాలన కొనసాగించవచ్చు అని తెలియజేస్తాడు మాకియవెల్లి. మాకియవెల్లి మానవ స్వభావం గురించి, మతము నైతికత గురించి చెప్తూ మనకు ఎన్నో విషయాలు తెలియజేయడం జరిగింది. అయితే ద ప్రిన్స్ అనే గ్రంథంలో మానవ స్వభావం గూర్చి, రాజ్యం గూర్చి, రాజ్య మనుగడ గూర్చి, పాలకుని స్వప్రయోజనం రాజ్య ప్రయోజనం గూర్చి తెలియజేశాడు. అంటే ఇందులో రాజ్య నిర్వహణ దక్షత మరియు పాలకుని స్వప్రయోజనం లేదా రాజ్య ప్రయోజనం, దీన్ని కనుక చూసినట్లయితే ఇతడు మాకియవెల్లి ద ప్రిన్స్ అనే గ్రంథంలో మీకు ఒకసారి ద ప్రిన్స్ అనే చిన్నగా అడగడం జరుగుతుంది. దాని గురించి మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఇందులో 3 భాగాలుగా 26 అధ్యాయాలను విభజించడం జరిగింది మాకియవెల్లి. మొదటి భాగంలో పలు రకాలైన నిరంకుశ ప్రభుత్వాల గురించి చర్చించడం జరిగింది. రెండవ భాగంలో
విదేశీ సైనిక విధానాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించి దానికి బదులుగా జాతీయ సైనిక పద్ధతిని వివరించడం జరిగింది. తర్వాత 3వ భాగంలో రాజుకు సలహాలు, సూచనలు, సమర్థ రాజకీయ చర్చకు అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఓకే, ది ప్రిన్స్లో చర్చించిన ప్రధానమైన అంశాలు 2: 1 రాజ్యం, 2 పాలకుని స్వప్రయోజనం. మాకియవెల్లి రాజ్యం గనక చూస్తే, రాజ్యం వెలుపల ఆ రోజులలో చర్చికి మతానికి సంబంధాలు ఉండేవి, కానీ రాజ్యానికి వెలుపల గల ఏ సంస్థకు ఆ సంస్థ విధేయత చూపించదని చెప్తాడు మాకియవెల్లి. అంటే రాజ్యం తనకంటూ ప్రత్యేకతను సంతరింపజేసుకోవాలి, పాలకుడు తన ప్రజలని కన్నబిడ్డలాగా చూసుకోవాలి. కుటుంబ సభ్యులకు ఏ విధంగా కుటుంబ సభ్యులకు తన కుటుంబ పెద్ద ఏ రకంగా ప్రాధాన్యం ఇచ్చి ఎంతో ప్రేమగా అన్ని సౌకర్యాలు సమకూర్చుతాడో అదేవిధంగా రాజు ప్రజలకు సేవలు అందించాలి, చూడాలి, ఆ కుటుంబ సభ్యులాగా చూడాలి అని చెప్తాడు మాకియవెల్లి. ఇతని అభిప్రాయంలో పటిష్టమైన సాంఘిక రాజకీయ వ్యవస్థల నిర్మాణానికి, పరిరక్షణకు వంశపారంపర్యమైన రాజరికము, భూస్వామ్య, మత, రాజ్యము, చర్చి లేదా మతాచార్యుల పాలన సరిపడదని, పైగా అవి ప్రతికూల శత్రుపాత్రను పోషిస్తాయని పేర్కొన్నాడు. అందుకే మాకియవెల్లి వీటిని తిరస్కరించడం జరిగింది. రాజు తన ప్రజలని పరిపాలించడంలో, శత్రువులను చీల్చి చెండాడడంలో, పేరు, ధైర్యం, కీర్తి ప్రఖ్యాతులను పొందడంలో ధైర్య సాహసాలకు మారుపేరుగా ఉండాలని చెప్తాడు. రాజుకు గొప్ప సూచనలు చేశాడు. నువ్వు శత్రువుని చీల్చి చెండాడడంలో నువ్వే పద్ధతి అయినా ఎంచుకో, కానీ నీ రాజ్యాన్ని కాపాడుకో అంటాడు. ఓకే, అలాగే పాలకుని స్వప్రయోజనం, రాజ్య ప్రయోజనం కనుక చూసినట్లయితే, స్వీయ క్షేమం దృష్ట్యా అంటే సాధారణంగా ప్రజలు అన్యాయాలను ప్రశంసించరు, అయినప్పటికీ రాజ్య శ్రేయస్సు కొరకు చేస్తే పాలకుని స్వీయ క్షేమం దృష్ట్యా రాజ్యంలో ఘోరకృత్యాలను మాకియవెల్లి సమర్థించాడు. అంటే రాజ్యంలో శాంతి స్థాపన నెలకొల్పడానికి పాలకులు అనైతిక చర్యలు చేపట్టడం సమర్థనీయమే, ప్రజలు అందును దాన్ని హర్షిస్తారు అని చెప్తాడు. పాలకుల దుష్కార్యాలను మర్చిపోయి ప్రజలు వాళ్ళు లాభం కనుక పొందితే సంతోషించి అలాంటి కార్యక్రమాలే వారు రాజు మంచి పనులే చేశాడు అని రాజు కార్యాలను ప్రశంసిస్తారు అని చెప్తాడు. అందుకే ఇతడు 18వ అధ్యాయంలో దూరదృష్టి, అప్రమత్తం రాజుకు సూచనలు చేశాడు. రాజు ముఖంలో హుందాతనం, గాంభీర్యం ఇవన్నీ సూచించాలి అంటాడు. ఓకే, అంటే కపటమైనటువంటి రాజు తన ప్రజా సంక్షేమాన్ని చూడవచ్చు అని చెప్తాడు. రాజ్య విస్తరణలో బలప్రయోగం, కపటం, సింహంలాగా గాంభీర్యం, నక్కలాగా గుంటల మారితనం, అంటే ఇలాంటి పోరాడి నక్కవలే చతురత, శత్రువుల నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్తాడు. ఓకే, ప్రభువు స్త్రీలను చెరచరాదు, ఎందుకంటే దుష్కార్యం స్త్రీని పవిత్రంగా చూడాలి, అది దుష్కార్యం అవుతుంది చెరిచితే, కాబట్టి ప్రభువుపై అసహ్యం పెరగకుండా కాపాడుకోవాలి, కాబట్టి అలాంటి చర్యలకు వెళ్ళకూడదు అంటాడు. ఓకే, మాకియవెల్లి ప్రకారం రాజ్య నిర్వహణ చాలా అవసరం. రాజు ముఖంలో హుందాతనం, గాంభీర్యం, తేజస్సు ఉండాలి. వాగ్దానాలు చేయొద్దు, చేస్తే వాటిని పాటించేటట్టుగా రాజు చర్యల్ని చేపట్టాలి. ఇలా మాకియవెల్లి అనేక సూచనలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని రాజనీతి స్థానంలో నిలుపుకున్నాడని చెప్పవచ్చు. ఒక స్వేచ్ఛాపూరిత ప్రజా భాగస్వామ్యం, రిపబ్లిక్ ప్రభుత్వ విధానం ఒకవైపు గొప్ప పేరు తెచ్చాడు మాకియవెల్లి. మీ అందరికీ ఇంతసేపు విన్నందుకు ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్తే.